కాల్పుల విరమణకు అంగీకరించిన అమెరికా, ఇరాన్ త్వరలోనే చర్చలు జరపనున్నాయి. అది కూడా పాకిస్తాన్ గడ్డపై. అమెరికాతో చర్చలు శుక్రవారం ఇస్లామాబాద్లో ప్రారంభమవుతాయని ఇరాన్ కూడా వెల్లడించింది. హార్ముజ్ జలసంధిపై నియంత్రణ తమ దేశానికి ఉండాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అలానే అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతోంది. తమ 10 సూత్రాల ప్రతిపాదన ఆధారంగానే ఈ చర్చలు జరుగుతాయని టెహ్రాన్ స్పష్టం చేసింది. 10 డిమాండ్లపై శుక్రవారం అమెరికాతో చర్చలు జరుపుతామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జిలపై బాంబు దాడులు చేస్తామని బెదిరించిన ట్రంప్ 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఇరాన్ కూడా చర్చలకు సై అంటోంది. తమ దేశంపై దురాక్రమణను పాల్పడకూడదని ఇరాన్ డిమాండ్ చేసింది. అలానే హర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తమ దేశ సుసంపన్నతను అంగీకరించాలని, ఇరాన్పై విధించిన అన్ని ప్రాథమిక ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. అలానే అన్ని ద్వితీయ ఆంక్షలను ఎత్తివేయాలని పాక్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ ప్రతిపాదించిన డిమాండ్లలో ఉంది. ఇరాన్కు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన అన్ని తీర్మానాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. IAEA బోర్డు తీర్మానాలను రద్దు చేయాలని కోరింది. ఇంతవరకు జరిగిన యుద్ధంలో తమకు జరిగిన నష్టానికి సంబంధించి ఆర్థిక పరిహారం చెల్లించాలని ఇరాన్ ప్రతిపాదించింది. అలానే తమ సరిహద్దు ప్రాంతాల నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పింది. మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లాపై కాల్పుల విరమణకు అంగీకరించాలని డిమాండ్ చేసింది.